వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుదాము. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ 4 దినముల సర్వసత్య మహాసభల్లో విశాఖ జిల్లా సబ్బవరంలో మా ప్రభు మీ దీన సేవకుడైన పాస్టర్ ఆమోస్ను మీరు బలపరిచి దీవించి ఈ ప్రాంతపు సత్య ప్రేమికులు, సత్య సంబంధులు, సత్యాన్వేషకులందరినీ కూడా ఏకీభవింపజేసి అందరూ ఒక్క మనుషుడైనట్లు ఏకీభవించి ఈ కార్యాన్ని జరిగించినట్లు మీరే ప్రభువు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సభా నిర్వహణలో ఉన్న ప్రతి కొరతను మీరే తీర్చండి స్వామి. ఆర్థిక కొరతను తీర్చండి. నిర్వహణ ఏర్పాట్లలో ప్రతి చిన్న విషయంలోనూ మీరు మాకు సహాయము చేయండి. పవర్ సప్లై అంతరాయము కలగకుండా మీరే సహాయము దయచేసి వాక్యమును మేము నిరాటంకముగా నేర్చుకున్నట్లు కృప చూపండి ప్రభువు. ఈ దినాన నీ దాసుడు ప్రభువా ఈ 2వ దినపు పగటి బైబిల్ తరగతిలో ప్రభు మీ దాసుడు నీ పక్షంగా వాక్యోపదేశం చేయనై ఉంటుండగా నీ దీనదాసుని పరిశుద్ధ కలువరి శిలువ రక్తధారను పోసి బాగుగా కడిగి నీ దేవాగ్ని చేత పరలోక బలిపీఠం మీద ఉన్న నిప్పు కణికల చేత మీ దాసుని దహించి పరిశుద్ధపరిచి మీ దాసుని దోషములెల్లా పరిహరించి నీ పరలోక దేవాలయములో పరిశుద్ధాలయములో ఉన్న సువర్ణ తైలముతో నీ దాసుని ముమ్మరముగా అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలు, నీ జీవపు మాటలుంచి మాందరి మనోనేత్రములు ఆత్మీయ శ్రవణేంద్రియాలు తెరచి మాకు నీ సత్యాన్ని ప్రత్యక్షపరచండి స్వామి. నీకు వందనాలు. మేము నడుచుకోవలసిన మార్గము మాకు స్పష్టముగా కనబడినట్లు మీరే నీ ఆత్మస్వరమెత్తి నీ పరిశుద్ధాత్మ స్వరమునెత్తి మాకు ఉపదేశం చెయ్యమని మీరు మాట్లాడుతుండగా వినడానికి మాకందరికీ శ్రద్ధను ఏకాగ్రతనిమ్మని వేడుకుంటున్నాను. అచంచలమైన ఏకాగ్రతతో నీ స్వరాన్ని విని నీ సత్యాన్ని నేర్చుకొని లోబడడానికి హృదయ సున్నతి మాలో దయచేయమని దానియేలుకు అనుగ్రహించినట్లు గ్రహింప శక్తిని కూడా మాకిమ్మని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అత్యవసరమైన ఒకానొక అత్యంత కీలకమైన ప్రముఖమైన సందేశం మీతో పంచుకోవడానికి ఈ సబ్బవరం సభా వేదిక, బైబిల్ పరిశోధన తరగతి వేదిక సరైనదని, ఈ సమయము సరైన సమయమని పరిశుద్ధాత్మ దేవుడు సంకల్పించాడు. ఆత్మదేవుడు బోధిస్తున్నటువంటి పాఠాన్ని మనము శ్రద్ధగా ఆలకిద్దాం, గ్రహిద్దాం, మనస్సును పెడదాం. మాలోకంగా కూర్చోవద్దు.
శ్రద్ధగా వినండి. దిస్ ఈజ్ అ వెరీ డెడ్లీ సీరియస్ మెసేజ్, ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనము రక్షణ పొందినప్పుడు ఎక్కడికి వచ్చామో ఆ ఘట్టములో, ఆ స్థానములో ఉన్నటువంటి విషయాలు, వస్తువులు, వ్యక్తులు, శక్తులు ఏమిటో ఇక్కడ చెప్పబడింది. ఇశ్రాయేలీయులు కాలుచున్న కొండ దగ్గరికి వచ్చారు. అది ఏ కొండ? సీనాయి కొండ. కాలుచున్న కొండ దగ్గరికి వాళ్ళు వచ్చారు. మనమైతే ఇప్పుడు కాలుచున్న కొండ దగ్గరికి రాలేదు అని చెబుతూ ఉన్నారు. 18వ వచనం, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేరు. మనం ఇప్పుడు ఎక్కడికైతే వచ్చామో, మీరు నమ్మి బాప్తిస్మం పొందారు, అప్పుడు వెంటనే మీకు హోరుమని బూరధ్వని వినబడుతుందా? బూరధ్వనికి మనము రాలేదు. సీనాయి కొండపై నుండి యెహోవా దేవుడు మాట్లాడుచుండగా, మోషే మాట్లాడుచుండగా, దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చుచుండగా ఇశ్రాయేలీయులు విన్నారు. మాటల ధ్వనికి మనం ఏనాడు రాలేదు. ఆనాడు సీనాయి కొండని ఇట్లా ముట్టుకుంటే చేతికి తగులుతుంది. స్పృశించి తెలుసుకొనదగినటువంటి కొండ. రక్షణ పొందాము, మనం ముట్టుకోవడానికి ఏ కొండ లేదు. స్పృశించి తెలుసుకొనదగిన కొండ దగ్గరికి రాలేదు. మండుచున్న కొండ దగ్గరికి రాలేదు. మన కళ్ళ ముందు అగ్ని లేదు, కారు మేఘము లేదు, గాఢాంధకారము లేదు, తుఫాను లేదు, బూరధ్వని లేదు, మాటల ధ్వని లేదు. మామూలుగా మునిగాం, బయటకు వచ్చాం. ఏమున్నది మరి ఇక్కడ? రక్షణ పొందిన తర్వాత ఏముంది? ఎక్కడికి వచ్చామంటే అంతకన్నా గొప్ప విషయాలు ఉన్నాయి అంటాడు. ఎక్కడికి వచ్చామంటే సియోనను కొండ దగ్గరికి వచ్చాము, జీవము గల దేవుని పట్టణమునకు వచ్చాము, అనగా పరలోకపు యెరూషలేముకు వచ్చాము, వేవేల కొలది దేవదూతల యుద్ధకు వచ్చాము, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వచ్చితిమి, వారి మహోత్సవమునకు వచ్చితిమి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు వచ్చితిమి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకు వచ్చితిమి అని చెబుతున్నాడు. ఇక్కడ అనేక విషయాలున్నవి. దాన్ని మొత్తం వ్యాఖ్యానించాలి అంటే ఒక యుగాంతం గ్రంథము లాంటి గ్రంథాలు 3 అయినా రాయాల్సి ఉంటుంది. అవంతా ఇప్పుడు మనం ధ్యానం చేయడానికి అవకాశం లేదు, సమయం చాలదు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పాలనుకున్న పాఠానికి అవన్నీ సంబంధించిన విషయాలు కాదు, ఆ స్కోప్లో ఉన్నటువంటి విషయాలు కాదు. గనుక క్లుప్తీకరిద్దాం, సంక్షిప్తీకరిద్దాం, దాన్ని పరిమితులలోనే ధ్యానం చేద్దాం. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకు మనము వచ్చి ఉన్నాము అని చెప్పాడు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకు మనం రావడం అంటే అర్థం ఏంటి అనేది వేరే అంశం. మనం రావడం అంటే అర్థం ఏంటి అది వేరే అంశం. దాన్ని ధ్యానం చేయటం లేదు ఇప్పుడు మనం. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు ఎవరు అనేది కూడా మనం ధ్యానం చేయడం లేదు. ఈనాడు మన ధ్యానాంశము సంపూర్ణ సిద్ధి అంతవరకే. సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటి అంతవరకే వాళ్ళు నేర్చుకుందాం.
ఎప్పుడు మనం వాడుతూ ఉంటాం ఈ మాట, సంపూర్ణ సిద్ధి సంపూర్ణ సిద్ధి అని. సంపూర్ణ సిద్ధి మనము పొందాలి, మనము సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి, సంపూర్ణ పురుషులము కావాలి. మనం కావాలి అని చెప్పడమే కాదు, యేసు ప్రభువు కూడా సంపూర్ణ సిద్ధి పొందినవాడు అట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి, దేవునికి స్తోత్రం, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు. విశ్వ సృష్టికర్త, ఆది సంభూతుడు, విశ్వానికే మూల పురుషుడు, నిర్వాహకుడు ఆయనట. ఏం పొందాడట? సంపూర్ణ సిద్ధి. ఆయన పొందడం ఏంటో ఇదొక పెద్ద విడ్డూరం. సంపూర్ణ సిద్ధి అనగా అర్థం ఏమిటి, దాన్ని మనం ఎలా పొందాలి అనేది అంశం. యేసు ప్రభువు వారు సంపూర్ణ సిద్ధి పొందాడు. ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలామంది సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు ఉన్నారు. మనం అక్కడికి వచ్చాం. యేసు సంపూర్ణ సిద్ధి పొందడం, అనేక మంది నీతిమంతులు సంపూర్ణ సిద్ధి పొందడమే కాదు, మనం కూడా సంపూర్ణం కావడానికి సాగిపోవాలి. ఇంతకు సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటి అంటే, ఏం లేదండి, చాలా పరిశుద్ధంగా ఉండాలి అంటారు అయ్యగారు. పరిశుద్ధంగా ఉండమంటే అర్థం ఏంటి అంటే, ఏం లేదు, టీవీ చూడడం మానేయాలండి అంటే సండే స్కూల్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ. అసలు కాన్సెప్టే అపరిచితంగా ఉంది. ఏంటి సంపూర్ణత అంటే? పరిశుద్ధంగా ఉండాలి. సంపూర్ణ సిద్ధి అంటే అస్తమానం పొరపాట్లు చేస్తూ, క్షమాపణ వేడుకుంటూ, పడుతూ లేస్తూ ఉండటం కాకుండా, అసలు ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అనాల్సిన అవసరమే లేకుండా మహాపరిశుద్ధంగా, లోపరహితంగా, నిందారహితుడుగా ఉండగలిగితే అది సంపూర్ణ సిద్ధి. ఒక వారమంతా, ఒక మాసమంతా, ఒక సంవత్సరం అంతా ప్రభువా నన్ను క్షమించు అనే అవసరమే రాలేదు. అంత పరిశుద్ధతలో జీవించాడు. అయితే అతడు సంపూర్ణుడు, సంపూర్ణ సిద్ధి పొందినవాడు అని కొంతమంది అనుకుంటున్నారు. నేను చెప్పలేదు ఆ నిర్వచనం. అది కూడా సంపూర్ణ సిద్ధి కాదని చెబుతున్నాను నేను. అసలు తప్పనేదే లేకుండా, క్షమాపణ చెప్పి అవసరమే లేకుండా ఉండడము సంపూర్ణ సిద్ధికి విరుద్ధం అని చెబుతున్నాను నేను. అందుకే చెబుతున్నా, చాలా డెడ్లీ సీరియస్ మెసేజ్ ఇది, నేర్చుకోండి. ఇది నేను చెప్పాలి, లేకపోతే ఇంకెవరు చెప్పరు. ఒక వారం అంతా, నెలంతా, సంవత్సరం అంతా ప్రభువా నన్ను కనికరించు, క్షమించు, నా వల్ల దోషం జరిగింది అనే అవకాశమే లేనంత ఉన్నత పరిశుద్ధత నాకు ఉండాలి అనుకోవడం ఈ సంపూర్ణ సిద్ధి అనే కాన్సెప్ట్కు పూర్తి విరుద్ధం. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ చేస్తున్నాను. లోపరాహిత్యము, పాపరాహిత్యము, దోషరాహిత్యము సంపూర్ణ సిద్ధికి విరుద్ధమైన కాన్సెప్ట్ కాబట్టి కృప ద్వారా రక్షణ పొందాలని దేవుడు నియమించాడు. పెద్ద విశ్వమంత సబ్జెక్ట్ ఇది. మీకు అర్థమైందాక చెప్తాను, ఓపిక చెప్తామని కూర్చున్నాను, మీరు కూడా విందామని కూర్చున్నారు. జాగ్రత్తగా విని మనసును ఎక్కించుకోండి లెసన్. దేవుడు కృప ద్వారానే ప్రజలను రక్షించాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకు? క్రియల వలన కాదు, నీ నీతి కార్యముల వలన కాదు, మీ సాధన వల్ల కాదు, మీ కృషి వల్ల కాదు, మీ సామర్థ్యము చేత కాదు, మీ పరిశుద్ధ ప్రవర్తన చేత కాదు, మీ ప్రయాస చేత కాదు,
కేవలము ఆయన కృప ద్వారానే మీకు రక్షణ ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఇది క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎందుకు దేవుడు కృపను కుమ్మరించాలని ఆశపడ్డాడు? 117వ కీర్తన 2 వచనాల కీర్తన చెబుతాడు, యెహోవా కృప మన ఎడల ఎంతో హెచ్చుగా ఉన్నది. 136వ కీర్తన నిండా ఒకటే మాట, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. 33వ కీర్తన 5వ వచనం చదువు, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. మొత్తము లోకమంతా దేంతో నింపబడి ఉన్నది? యెహోవా కృపతో నింపబడి. ఇశ్రాయేలు దేశమే కాదు, అన్ని దేశాలు, లోకమంతా కూడా ఏమి నిండి ఉన్నది? కృపతో. ఆయన కృప నిరంతరముండును. కృపకు ఒక యుగము లేదు, కృపకు ఒక తరము లేదు, ఒక స్థలము లేదు. అన్ని స్థలములు, అన్ని కాలములు దేవుని కృపతో నిండి ఉన్నవి. కృపయే ఆధారం, విశ్వానికే కృపాధారం. పరలోకపు కెరూబులకు శరాఫులకు కూడా కృపయే ఆధారం. నీకు నాకే కాదు, మిఖాయేలుకు గబ్రియేలు కూడా కృపే ఆధారం. కృప లేకపోతే వాళ్ళు కూడా దేవుని ముందు నిలబడలేరు. ఎందుకు ఎందుకు ఎందుకంటే నాలో ఏ లోపము లేదు అనే అంతస్తు రావడం ఈ సంపూర్ణ సిద్ధి అనే కాన్సెప్ట్కే విరుద్ధం. ఇది బాగా గ్రహించాలి. దిస్ ఈజ్ ద రీజన్ వీఆర్ నాట్ అలౌడ్ టు జడ్జ్ ఎనీబడి. ప్రతి స్టేట్మెంట్ చాలా సీరియస్గా చేస్తున్నాను నేను. మీరు తీర్పు తీర్చకూడి అన్నాడు. అంత జ్ఞానం మీకు లేదు, ఆ అధికారం మీకు లేదు. ఫలానా వాడు తప్పు చేశాడు అనే అధికారం మీకు లేదు అన్నాడు యేసయ్య. యేసయ్య బోధ కదా అది. ఎందుకు అన్నాడు? ఎందుకు అంటే మనుషులలో ఈ మట్టి దేహాల్లో ఉన్నంత వరకు, ఈ మట్టి దేహాలే కాదు, పరలోకంలో ఉన్నటువంటి ఆత్మరూపులైన స్వర్గలోక నివాసులలో కూడా ఎన్నో లోపములు ఉంటూనే ఉంటాయి. వాటిని కూడా ఆయన మన సంపూర్ణ సిద్ధి కొరకు వాడుకుంటాడు. ఇది ఉపోద్ఘాతం. ఇంతకు సంపూర్ణ సిద్ధి అంటే ఏమిటి? పాపము లేని పరిశుద్ధత కాదు సంపూర్ణ సిద్ధి అంటే. అసలు ఆ తుప్పే కడిగేసుకోండి మైండ్లో నుంచి. సంపూర్ణ సిద్ధి అంటే పాపము జరగని సంపూర్ణ పరిశుద్ధత కాదు కాదు కాదు. మరి ఏమిటండి? ఇప్పటిదాకా మేము అలాగే అనుకుంటున్నాము. పడతా లేస్తూ ఉన్నామంటే ఇంకా సంపూర్ణం కాలేదు. సంపూర్ణం అయిన నాడు ఈ పడటం లేవటం ఉండదు అని అనుకుంటున్నాం. ఇది అవసరమైన సబ్జెక్ట్. ఎందుకో తెలుసా? క్లారిటీ. ఇక్కడ క్లారిటీ లేకపోతే అసలు అంతా గందరగోళమే. ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనము మన సంఘాల్లో ఉంటుంది కదా. ప్రభురాత్రి భోజనానికి ముందు ఏం చేయమన్నాడు పౌలన్న? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మనలో పాపము లేదని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకొందుము కదా. మనమందరము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాము అనే వచనాలు ఉన్నాయి. నేను పాపము చేయలేదని మనం చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళమవుతాం. ఆరాధనలో మొదటి ఘట్టంలో ఈ ప్రసంగం. తప్పు లేనోడు ఎవడు లేడు బాబు, ఒప్పుకోండి, స్వపరీక్ష చేసుకోండి.
సరే ఒప్పుకున్నాము, యేసయ్య క్షమించేశాడు, యేసు రక్తంలో స్నానాలు చేసాం, శుద్ధులమైనాం. ఆ తర్వాత మళ్ళీ ప్రభువుకు కానుకలు, స్తుతి, ఆరాధన, అర్పణలన్నీ అయినాక మళ్ళీ ఆఖరి ప్రసంగం ఏమని? ఇప్పటి నుండి ముందున్న వారమంతా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. మన నోటి మాట, హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. పరిశుద్ధులుగా జీవిద్దాం. వచ్చేవారమంతా పరిశుద్ధులుగా బ్రతికి సిగ్గుపడనక్కర్లేని వారుగా మళ్ళీ ప్రభు బల్ల ముందుకు వద్దాం అని చెప్పుకుంటాం. మళ్ళీ వచ్చే ఆదివారం ఏం చేస్తారు? మళ్ళీ పాపాలు ఒప్పుకుంటారు. ప్రతి వారం రెండో ప్రసంగం ఏంటి? ప్రతి వారము ఆఖరి ప్రసంగం ఏంటి? పాపం చేయకుండా బ్రతకండి. మళ్ళా వచ్చే ఆదివారం ఏంటి? మళ్ళీ మొదటి ప్రసంగం పాపాలు ఒప్పుకోండి. ఎంత సెల్ఫ్ కాంట్రడిక్టరీ కదా ఇది! స్వయం ఖండన, స్వయం వైరుధ్యం కాదు. మీలో చాలామంది ఈ ఆలోచన కలిగి ఉన్నారు, కానీ అడిగితే బాగుండదు, అడిగితే సరైన జవాబు వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఒరే భ్రష్టుడా, ప్రవక్త నెలకొల్పిన పద్ధతినే ప్రశ్నిస్తావురా నువ్వు, ప్రశ్న విమర్శ చేస్తావు నువ్వు అంటారేమోనని భయం. ఇంతకుముందు మనం అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకే జవాబు చెప్పకుండా మొహం వాసేటట్లు చివాట్లు పెట్టారు. ఇప్పుడు ఇది అడిగితే ఏమంటారు? వెళ్ళగొట్టేస్తారేమోనని. అవునా కదా? చాలామందికి ఉంది ఆలోచన అని దేవునికి తెలుసు, నాకు కూడా చూపించాడు ఆయన. ఏంటండి ఎవ్రీ సండే ఇలాగే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. పరిశుద్ధంగా జీవిద్దామనే తీర్మానంతో లోకంలోకి వెళ్తాం, మళ్ళీ వచ్చేవారం మళ్ళీ పాపాలు ఒప్పుకుంటాం. ఈ సర్కిల్ మరి మార్చడానికి అవకాశం ఉందా చెప్పండి? మార్చడానికి అవకాశం ఉందా? ప్రతి వారం ప్రభు బల్ల ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ప్రభు బల్లకు ముందు స్వపరీక్ష చేయకుండా ఉండడానికి అవకాశం ఉందా? లేదు. స్వపరీక్ష చేసినప్పుడు నేను పాపము చేయలేదు, నాలో పాపము లేదు అనుకోవడానికి అవకాశం ఉందా? అలాగ అనుకుంటే దేవుని అబద్ధికునిగా చేసిన వాళ్ళు మాత్రం. కనుక స్వపరీక్ష తప్పదు. స్వపరీక్షలో నేను దోషినని ఒప్పుకోక తప్పదు. ఒప్పుకున్న తరువాత దేవుడు క్షమించాడని నమ్మి యేసు రక్తంలో కడుక్కొని ప్రభు బలలోకి వెళ్తాము. వెళ్ళేటప్పుడే మళ్ళీ వచ్చేవారం మళ్ళీ ఒప్పుకుందామని మానసికంగా సిద్ధపడే వెళ్తాం. అంటే ఇప్పుడు పడి లేచి యేసు రక్తంలో కడుక్కొని మళ్ళీ పడదామని సిద్ధపడి వెళుతున్నాం అన్నమాట. ఎంత స్వయం ఖండన కదా ఇది! ఈ పద్ధతి న్యాయంగా ఉందా? మీలో చాలామందికి ఈ ఆలోచన ఉంది. ఉందని నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇది ఏంటో అంత తిరకాసుగా ఉందండి, ఇదేదో కరెక్ట్గా ఉన్నట్టు లేదు. కానీ మీలో కొద్దిమంది అనుకున్నారు ఎప్పటికైనా ప్రవక్త చెబుతాడండి ఈ విషయం. మాకున్నదని అంటే ఆయనకు తెలియక కాదు, దేవుని టైం వస్తుంది కుండబద్దలు కొడతాడని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ వెరీ ఫ్యూ, నాట్ మెనీ. అగాపేలో ఉన్న చాలామంది కూడా మాలోక వాళ్ళు ఉన్నారు. ఇంకా అన్నయ్యకి అవుడియా రాలేదనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాలుగా ఉంటారు. అందరూ ఒక ఫ్రీక్వెన్సీలో ఉండరు కదా. కనుక ప్రియులారా, ఈ విషయం ఏదో వ్యవహారంలో క్లారిటీ వస్తే తప్ప ఈ పడిపోవడం ఏంటి, లేవడం ఏంటి అనే క్లారిటీ వస్తే తప్ప అసలు ఆరాధన క్రమం విషయంలోనే మనం కన్విన్స్ కాము. ఆరాధన క్రమమే తప్పుగా ఉందేమో అనే డౌట్ వస్తుంది. ఆరాధన క్రమం విషయంలో మనం కన్విన్స్ కావాలంటే ఈ పడటం లేవడం అనేది ఎందుకు దేవుడు అలౌ చేస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి.
ఇంకొకటి, అసలు నేను పడనే పడకుండా దేవుడు చేయగలడా చేయలేడా? చెప్పండి, చేయలేడా? ఈజీ. ఆయన మన లోపలికి వచ్చి కూర్చొని మొత్తం డామినేట్ చేశాడు అనుకోండి, నువ్వు తప్పు చేయడానికి అవకాశమే లేకుండా, నీకు అసలు ఛాన్సే రాకుండా ఒక నియంతలాగా నీలో ఆయన పరిశుద్ధ జీవితాన్ని స్థాపించలేడా? మరి అలా ఎందుకు చేయలేదు? పడే అవకాశం ఇవ్వడం ఏంటి? క్షమాపణ అడగమని, పశ్చాత్తాపడమని ఎల్లప్పుడూ అదొక నిరంతర కార్యక్రమంలాగా ఏడ్చే కార్యక్రమం పెట్టడం ఏంటి? ఎలాగో పడతారు కనుక నీకు కృపను కుమ్మరిస్తాననడం ఏంటి? అడుసు తొక్క నేల కాలు కడగ నేల అని సామెత. అడుసు అంటే అదొక రకం బురద, అందులో జిగటగా అడుసు తొక్కాడు, వచ్చి కాళ్ళు కడుక్కున్నాడు, మళ్ళీ పోయి తొక్కుతున్నాడు. అరే తొక్కడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకురా అన్నట్టుంది వ్యవహారం. యెహోవా కృప నిరంతరముండును అంటే అన్ని యుగములలో ఉండును, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అంటే అన్ని స్థలములలోను అన్ని కాలములలోను కృప నిండి ఉన్నది. దేవుని కృపను గూర్చిన మర్మం ఇది. అందుకే 101వ కీర్తన మొదట్లో, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను. పాటలు రాయడానికి, కావ్యాలు రాయడానికి అనువైన గొప్ప సబ్జెక్టు దేవుని కృప. కృప అనేది సామాన్యమైన సబ్జెక్టు కాదు, అపారమైనటువంటి అంశం అది. దేవుని బిడ్డలారా, ఇంతకు సంపూర్ణ సిద్ధి అనగా అర్థం ఏంటి అనే అంశంలో ఉన్నాం మనం. సంపూర్ణ సిద్ధి అనగా మనలో ఎన్నడూ తప్పు జరగకుండా ఉండుట అనే స్థితి కాదు. కృప కొరకు ప్రార్థన చెయ్యనక్కరలేనంత పరిశుద్ధత, కృప కొరకు వేడుకోవాల్సిన అవసరమే లేనంత సంపూర్ణత మనకుంటే, ఈ సంపూర్ణ సిద్ధి అనే దానికి ఇది బద్ధ విరుద్ధం అని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు ఇదేం తిరకాసండి బాబు, తప్పులు చేయొద్దంటారు, చేయటం అవసరమే అంటారు, ఏంటి తిరకాసో చెప్తున్నా. ఇప్పుడు శ్రద్ధగా వినండి. సంపూర్ణ సిద్ధి అనగా అర్థం ఏంటంటే, దేవుడు మనలను చెక్కడపు పని చేస్తూ ఆయన శిల్పకారుని వలె చెక్కుతూ అనేక సంవత్సరాలు దేవుడు మన జీవితంలో చెక్కడము పని చేసి ఆఖరికి ఈ శిల మీద, ఈ రాయి మీద నా ఉలి, నా సుత్తి ఉపయోగించడం అవసరము లేదు అని తన చేతిలోని ఉలిని సుత్తెను దేవుడు పక్కన పారేసిన దశ పేరు సంపూర్ణ సిద్ధి. ఒక రాయి ఉంది, బండరాయి. శిల్పికి ఆ బండరాయిని ఇవ్వండి, దీన్ని ఒక అందమైనటువంటి భరతనాట్య భంగిమలో ఉన్న ఒక స్త్రీమూర్తి శిల్పంగా చెక్కు అని ఇచ్చాం వాడికి. వాడు ఆ సుత్తే ఉలి పట్టుకున్నప్పుడు ఏ షేపు లేదు, అది అర్థం లేని ఒక ఆకారం లేని బండరాయి. దాన్ని కొట్టడం మొదలు పెడతాడు. ఎన్ని వేల దెబ్బలు, ఎన్ని లక్షల దెబ్బలు కూడా దానికి తెలీదు. లెక్కుందా దానికేమైనా? ఎన్ని వందల సార్లు కొడదాం అనుకోడు, ఎన్ని వందల సార్లు ఇంకా ఎన్ని కోట్ల సార్లు అయినా కొడతాడు అనుకున్న షేప్ వచ్చేదాకా. ఇక్కడ ఈ పెచ్చు ఎక్కువ ఉన్నట్టుంది అనుకుంటాడు, దాన్ని కొట్టేస్తూ ఉంటాడు. కొట్టి ఖనేల్ మనం మోగుతూనే ఉంటుంది ఆ సుత్తి, ఆ ఉలి. ఆఖరికి అనుకున్న రూపానికి, ఆ ముఖము, ఆ మెడ, శరీరము, పాదాల వరకు దాని ఆభరణాలు, వడ్డాణము, చేతికి ఆభరణాలు, పాదాలకు ఆభరణాలు, మెడలో కంఠభూషణాలు, చక్కని కనుముక్కు,
కవళికలు అన్నీ చక్కగా చెక్కుతాడు. కనుబొమ్మలు, పెదాలు, ముక్కు, చెవులు అన్నీ చెక్కుతాడు. చెక్కాక దాన్ని చూసుకుంటాడు మొత్తం, ఆ పాదమస్తకం పైకి కిందికి. ఎక్కడైనా ఈ పెచ్చు కాస్త ఇది ఎక్కువ ఉన్నట్టుంది అనిపిస్తే దాన్ని మళ్ళీ కొడతాడు, మళ్ళీ చూస్తాడు. చూసి యగాదిగా చూసి, ఆహా ఇందులో ఏ లోపము లేదు, మళ్ళీ నేను సుత్తే ఒలి దీని మీద ఉపయోగించే అవసరం లేదు అనుకుంటాడు. అప్పుడు ఆ శిల్పానికి నోరు వచ్చి అడిగింది అనుకోండి, శిల్పకారునా నా మీద దయ కనికరం తక్కువైపోయిందా? చెక్కడం మానేసావేంటి? చెక్కు, నీ దెబ్బలకు అలవాటైపోయాను, చెక్కవయ్యా, కొట్టు నన్ను అంటే కొట్టను, పిచ్చితానని నీకు తెలీదు, నీకు కొట్టకూడదు నేను ఎప్పుడు. మన వెళ్ళి అడుగుతాం, ఏమండి మా ఇంటి ప్రకారం శిల్పానికి ఖణేలు ఖణేలు అని నువ్వు చెప్పుతూ ఉంటే ఆ సౌండ్కు మా చెవులు అలవాటు అయిపోయినాయి, దయచేసి కొట్టండి, చెక్కటం ఇంకా ఆపకండి అంటే దాన్ని నేను మళ్ళీ చెక్కకూడదు, నేను అనుకున్న రూపానికి వచ్చేసింది. ఇప్పుడు దాని మీద ఒక్క దెబ్బ కొట్టినా దాన్ని పాడు చేయటమే తప్ప దాన్ని ఇంప్రూవ్ చేయటం అవ్వదు. యూ కెన్ నాట్ మేక్ ఇట్ ఎనీ బెటర్. ఈవెన్ ఎ సింగిల్ స్ట్రోక్ విల్ డ్యామేజ్ ఇట్స్ బ్యూటీ. ఇంకా ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదు, ఎలా ఉంచాలంటే దాన్ని ఏమంటాను వీళ్ళు కొంచెం సరదాగా ఒక దెబ్బ తగిలినా ఇంకో పెచ్చిపోతుంది, దాని షేప్ పాడైపోతుంది. ఇక దానిని కొట్టడం అవసరము లేదన్నంత సంపూర్ణమైనటువంటి సౌందర్యంలోకి ఆ రాయి రావడము, దాని పేరు సంపూర్ణ సిద్ధి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధిగా శుద్ధాత్మను సగితివి, సంపూర్ణ సిద్ధిగా శుద్ధాత్మను స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి పొంద శుద్ధాత్మను సగితివి. అందుకొరకు ఈ పాట ఎప్పుడు పాడుతుంటాం మనం. పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడు? సంపూర్ణ సిద్ధి. సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటి అంటే సినిమాలు చూడకుండా ఉండాలి, అక్కడికి వెళ్ళిపోతారు. అందరూ సినిమా చూడొద్దని మళ్ళీ కూటాలు పెట్టి కరోనామైడ్ వేసుకుంటుంటారు. అదేంటో నాకు అర్థం కాదు. అది సినిమా కాదు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా కాదు అంటే అది వేరులేండి. ఏంటి వేరు? బోధకులే సండే స్కూల్లో కూర్చుంటే విశ్వాసులు ఎప్పుడు సంపూర్ణ అవుతారండి? ప్రియులారా, సంపూర్ణ సిద్ధి అంటే ఒక శిల్పకారుడు శిల్పమును చెక్కున్నప్పుడు అతని మనస్సులో ఉన్నటువంటి ఆకృతి ఆ శిల మీద పూర్తిగా వచ్చేసినప్పుడు ఇక నేను ఒక్క దెబ్బ కూడా దీన్ని కొట్టనవసరం లేదని తన ఆయుధములు పనిముట్లు ప్రక్కన పారేస్తాడు. చూడండి, ఆ విధంగా నిన్ను చెక్కుతున్న దేవుడు నిన్ను శిల్పకారుని వలె శిల్పకారుని పనితనము చెక్కడము పని చేస్తున్న దేవుడు ఇక నీలో ఏది మార్చడానికి అవసరం లేదు. నేను అనుకున్న ఆకారంలోకి ఈ అమ్మాయి వచ్చింది, ఈ అబ్బాయి వచ్చేసాడు అనుకొని తమ చేతులోని సుత్తేవుని ప్రక్కన పారేసిన ఘట్టము పేరు సంపూర్ణ సిద్ధి.
దేవుడు మనల్ని ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక విషయం అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాలేదనే సంగతి 5 నిమిషాలు అయినాక మీకు అర్థమవుతుంది. ఓ సింతేనా అనిపిస్తుంది. దానికి ఏదో పెద్ద సీన్ క్రియేట్ చేశాడు ఈయన అని. అది ఎందుకో చెబుతున్నాను. దేవుడు మనలను ఒక ఆకృతిలోనికి చెక్కాలని అనుకున్నాడు. ఆ ఆకృతి మనలో రావాలి. వచ్చినప్పుడు చెక్కడం పని ఆపేస్తాడు. అలా ఆపేసిన ఘట్టము పేరు సంపూర్ణ సిద్ధి. అంతవరకు అర్థమైంది కదా. మరి దేవుడు మనల్ని ఏ ఆకారంలోకి రావాలని, ఏ ఆకృతిలోకి చెక్కాలని అనుకుంటున్నాడు అంటే వెరీ సింపుల్, యేసు పోలికలోనికి. అవునే కాదా? యేసు పోలికలోనికి. బైబిల్లో ఉన్న సంగతి అదే కదా. మనము ఆయన పోలికలోనికి మార్చబడాలి. మరి బోల్డ్ అని వచనాలు ఉన్నాయి మనకు బైబిల్లో. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా దేవుడు అనేక సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడవున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారిని తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. ఎందుకు నిర్ణయించెను? తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఆయన వలె నేను మారాలి. అందుకు దేవుడు నిర్ణయించాడు. దేవుని నిత్య సంకల్పములో 2 ఘట్టములు అని చెప్పారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. దేవుని నిత్య సంకల్పంలో 2 ఘట్టములు, 2 దశలు. ఒక దశలో దేవుని కుమారుడు జ్యేష్ఠుడు కావాలి. ఒకప్పుడు జ్యేష్ఠుడు కాదు ఆయన, ఏక కుమారుడు, ద ఓన్లీ బిగాటన్ సన్. దేవునికి కొడుకు అంటూ ఇంకొకటి లేడు, ఆయన ఒక్కడే. ఆది సంభూతుడు, జనితైక కుమారుడు. ఇంకా లేడు, కొడుకు అని చెప్పుకోవడానికే లేడు. ఆ ఒకే ఒక్క కుమారుడు ఒక్కడుగా ఉండడం మంచిది కాదు. ఆయనకు కొన్ని కోట్ల మంది చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండాలి. ఈ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉంటే అప్పుడు ఆయన ఏమవుతాడు? పెద్దన్నయ్య. దేవుని అద్వితీయ కుమారుడు పెద్దన్నయ్య కావాలి. ఆయనకు చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండాలి. ఇది మొదటి దశ. రెండవ దశ, ఈ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ కూడా మార్చబడి జ్యేష్ఠుని ఆకృతిలోకి మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జ్యేష్ఠుడు కావాలి. ఈ చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు మొత్తం జ్యేష్ఠుని సారూప్యంలోకి రావాలి. యేసు ప్రభు వారిని దేవుడు కన్నాడు. ఆ తరువాత 2వ కీర్తన 7వ వచనంలో చెప్పాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఆ దేవుడే యాకోబు పత్రిక 1:18లో తన సంకల్ప ప్రకారము మనలను సత్యవాక్యము వలన కనెడు. 2వ కీర్తన 7లో ఆయన ఏక కుమారుడు. యాకోబు 1:18 వచ్చేసరికి ఇంకా చాలామందిని దేవుడు కనేశాడు కాబట్టి ఆయన పెద్దన్నయ్య, మనందరం ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు. బాగానే ఉంది. ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మొత్తం ఏం కావాలి? మరి జ్యేష్ఠుని పోలికలోకి మారాలి. ఇంకా బోల్డ్ విషయాలు, బోల్డ్ వచనాలు బైబిల్లో ఉన్నాయి, మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. ఎఫెసీ పత్రిక 4, 11, 12 వచనాలు మీకు తెలిసినవే. మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. యేసులాగా నేను మారాలి.
అంటే యేసులాగా మారడం అంటే అర్థం ఏంటో. క్రైస్తవ సమాజంలో రకరకాల విడ్డూరమైనటువంటి ధోరణులు ఉన్నాయి. ఒక కూటంలో నన్ను మహాసభల్లో స్పీకర్గా పిలిచారు. నా ప్రక్కన ఒక ఆయన కాషాయ వస్త్రాలు, గడ్డము, భుజాల దాకా ఇలాగ వెంట్రుకలు, లాంగ్ హెయిర్, గడ్డం పెంచుకొని, చెయ్యి కూడా అభయహస్తం కూడా మామూలుగా కూర్చోాలా ఇలాగ పెట్టి కూర్చున్నాను నా ప్రక్కన. ఈయన ఎవరంటే ఏదో పేరు చెప్పారు. బాగోదు, పేరు చెప్తే బాగుండదు కదా. సంతోషం, నైస్ మీటింగ్ బ్రదర్ అని సెకండ్ ఇచ్చా. అతి కష్టం మీద అభయహస్తం ఇలా తీసి సెకండ్ ఇచ్చి మళ్ళీ వెంటనే ఇలా పెట్టి, మరి ఏమిటి అవతారం అని అడిగారు. అంటే ఇలాగ పెట్టి మాట్లాడుతున్నాడు. మీకు తెలియదా బ్రదర్, మనం యేసు పోలికలో ఉండాలి కదా, క్రీస్తు పోలికలో మనం ఉండాలి. అందుకని కాదు నేను చెప్పాను, ఇది యేసు పోలిక ఎక్కడుంది బాబు, ఇది విజయ్ చంద్ర పోలిక. ఇది యేసు పోలికలో లేవు, నువ్వు విజయ్ చంద్ర పోలికలో ఉన్నావు. కరుణామయుడి గెటప్. మనమందరము విజయ్ చంద్ర పోలిక రమ్మన్నాడు దేవుడు. యేసై అంటే మరి యేసు పోలిక ఇలాగే కదండి, మరి విజయ్ చంద్ర గారు చేసిన ఇది కదా యేసు పోలిక అంటాడు. నేనన్నాను, ఇదే యేసు పోలిక అయితే పాపం ఆడవాళ్ళు ఎవరు యేసు పోలికలోకి రాలేరు. పాపం వాళ్ళకి ఎప్పటికి గడ్డాలు మీసాలు రావుగా. మరి ఆడవాళ్ళు ఎలాగొస్తారు యేసు పోలిక నాకు చెప్పండి. ఆలోచించాల్సిన ప్రశ్నే కదా. ఇప్పుడు యేసు పోలిక అంటే గడ్డాలు మీసాలు పెంచుకోవాలని అంటున్నాడు ఆయన. మరి ఆడవాళ్ళ సంగతి ఎలాగా? స్త్రీలు కూడా డ్రామా కంపెనీకి వెళ్ళి గడ్డాలు మీసాలు కొనుక్కొని తగిలించుకొని ఇలా పెట్టుకుని అభయహస్తం పెట్టుకొని కూర్చోవాలా? ఏమి పిచ్చి వేషాలయ్యా మానేమని చెప్పా. పిల్లారా, చాలా విడ్డూరమైనటువంటి పోలిక, నా ఆలోచన ధోరణులు ఉన్నాయి మన క్రైస్తవ సమాజంలో. యేసు పోలికలోనికి మార్చబడుట అనగా ఈ బాహ్య రూపమును అనుకరించడం కాదు కాదు కాదు. మొట్టమొదటి పాయింట్ ఎగిరిపోయింది ఏంటంటే, యేసు పోలికను అనుకరించుట బాహ్య రూపము అయినట్లయితే అది స్త్రీలకు సాధ్యము. సో ఫస్ట్ పాయింట్ ఎగిరిపోయింది. యేసు పోలిక క్యారెక్టర్లో రావాలి, నాట్ ఇన్ ద ఎక్స్టర్నల్ విజిబుల్ ఫామ్. యేసు పోలిక, యేసులాగా మారాలి, యేసులాగా మారాలి అంటే ఎలాగా? అందరూ యేసులాగా ఉండాలి. యేసులాగా అందరూ ఉండుటనగా అర్థం ఏంటి? యేసు వలెని అందరూ, ఇప్పుడు నేను యేసులాగా మారాలి, మీరు యేసులాగా మారాలి, అంతేనా? ఇంకా వేరేదేమన్నా ఉందా? అందరికీ ప్రమాణం కొలబద్ద ఆయనే. మీరు ఇంకెవరిలాగా గబ్రియల్ లాగా మారాలనుకుంటున్నారా? ఓ కెరూబు లాగా కానీ ఓ సెరాఫ్ లాగా ఆశ ఉంది ఎవరికైనా? ఎవడండి కెరూబు షరీఫ్? ఎవడండి నాకు ఏసైలాగా ఉండాలని ఆశ కదా. వాడు కెరూబు అయితే అయ్యాడు కాక అవతలకి వెళ్ళంటావు, నాకు ఏసై కావాలి, నువ్వు గొప్పోడు అయితే అయ్యావు, కానీ నాకు మాత్రం యేసు పోలిక కావాలి. ఎందుకు? తండ్రి అయిన దేవుని సంకల్పం అది. యేసు పోలిక నాకు రావడం అనగా అర్థం ఏంటి? యేసు పోలిక అందరికీ రావడం అంటే జిరాక్స్ కాపీలలాగా, ఫోటోస్టాట్ కాపీలలాగా కొన్ని కోట్ల మంది అచ్చు ఒకే పోలికలో ఉంటారని కాదు. అలా తయారు చేయాలంటే దేవుడు మళ్ళీ రోబోలను తయారు చేసినట్టు. అందరూ ఒకేలాగా బోనోటోనస్గా ఉంటే అది మళ్ళీ విశ్వంలో బోరు కొడుతుంది. అది కూడా దేవుని ప్రణాళికకు ఒక విఘాతం, ఓ దెబ్బ. యేసు పోలిక అనగా ఒక్కొక్కరి విషయంలో యేసు పోలిక వేరు. ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి.
నేను యేసు వలె ఉన్నప్పుడు నేను వేరేగా ఉంటాను, మీరు యేసు వలె ఉన్నప్పుడు మీరు వేరేగా ఉంటారు. దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ గ్రాస్ప్ అండ్ డైజెస్ట్. నాకు యేసు పోలిక వచ్చినప్పుడు నాకు సంపూర్ణ సిద్ధి వచ్చింది. నీకు యేసు పోలిక వచ్చినప్పుడు నీకు సంపూర్ణ సిద్ధి వచ్చింది. సంపూర్ణ సిద్ధి వచ్చినప్పుడు నా ఆకృతి వేరు, సంపూర్ణ సిద్ధి వచ్చినప్పుడు నీ ఆకృతి వేరు. ఇది తిరకాసు. నాకు సంపూర్ణ సిద్ధి వచ్చింది, నీకు సంపూర్ణ సిద్ధి వచ్చింది. నువ్వు నేను ఒకలాగా ఉండవు, ఒకలాగా ఉండవు, అయినా యేసులాగా ఉంటావు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు అన్నాడు కదా. ఆ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలందరినీ ప్రక్కపక్కన నించోబెట్టి చూస్తే ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు, ఒక్కొక్కడు వేరే వేరేలాగా ఉంటాడు. మళ్ళీ అందరికీ సంపూర్ణ సిద్ధి వచ్చింది, అందరికీ యేసు పోలిక వచ్చింది, కానీ ఒకడిలాగా ఇంకొకడు ఉండడు. సంపూర్ణ సిద్ధనగా ప్రతి వ్యక్తి విషయములో నిర్వచనము మారుతుంది. ద డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ చేంజెస్, వేరీస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. నా విషయంలో సంపూర్ణ సిద్ధి వేరు, నీ విషయంలో సంపూర్ణ సిద్ధి వేరు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన మహత్కార్యము. మనకు అర్థం కావడమే కష్టం. ఇక మనం చేసేది ఎక్కడుంది? అర్థమయ్యేసరికే బుర్ర తిరిగి పడిపోతాం మనం. అంత గొప్ప కార్యాన్ని ప్రభువు పూనుకున్నాడు. ఇప్పుడు సంపూర్ణ సిద్ధి అంటే యేసు పోలిక అన్నారు, ఇద్దరికి యేసు పోలిక వచ్చింది అన్నారు. ఇద్దరికి యేసు పోలికుంటే వేరు వేరు ఉంటాయి ఏంటండి? నాన్ సెన్స్. ఏమైనా తాగొచ్చారా ఇంటి? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇద్దరు యేసు పోలిక అన్నారు. యేసు పోలికలో ఇద్దరు ఉన్నాక మళ్ళీ వేరు వేరు ఉండవు ఏంటండి? నాన్ సెన్స్. పరిశోధన ఎక్కువై మెంటలు వచ్చినట్టుంది అనేటట్టు ఉంటుంది వ్యవహారం. కానీ ప్రియులారా, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్యాలిక్యులేటివ్గా పక్కా క్లారిటీతో మాట్లాడుతున్నాను. When you are perfect, you look different, and when I am perfect, I look different. But we both are perfect. Both are in the likeness of Christ. ఎలాగండి దీన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చెబుతున్నా, బాగా వినండి. ఇప్పుడు బాగా వినండి. భార్యాభర్తలు ఉన్నారు. పురుషులారా, మీరందరూ మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి అని బైబిల్ చెబుతోంది. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు. క్రీస్తు ప్రభువు తన సంఘమును ఎలాగూ ప్రేమించాడో ప్రతి పురుషుడు తన భార్యను అలాగూ ప్రేమించాలి. గనుక ఒక పురుషుడు తన భార్యను ప్రేమించగలిగితే అది ఎవరి పోలిక? ఏమండి? క్రీస్తు పోలిక. మరి స్త్రీలకు ఏం చెప్పాడు? ప్రభువునకు లోబడినట్లు మీ స్వపురుషులకు లోబడండి. ఈ లోబడుట అనే ప్రక్రియ అంచెలంచెలుగా విశ్వములో ఉన్నది అని చెప్పిన వచనం 1 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. మీరు చూడండి దయచేసి. 1 కొరింథీ 11. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు. ఇది వరుస. ముందు దేవుడు, కింద క్రీస్తు, కింద పురుషుడు, ఆ క్రింద స్త్రీ. స్త్రీ తన పురుషునికి లోబడాలి, పురుషుడు క్రీస్తుకు లోబడాలి, క్రీస్తు తండ్రి అయిన దేవునికి లోబడాలి. ఇది వరుస. ఒక పురుషుని ముందు స్త్రీ ఎటువంటిదో క్రీస్తు ముందు పురుషుడు అటువంటి వాడు. అలాగే పురుషుని ముందు స్త్రీ ఎటువంటిదో తండ్రి అయిన దేవుని ముందు కుమారుడు అటువంటి వాడు.
స్త్రీ తన భర్తకు బేషరతుగా లోబడాలి. ఎలా లోబడాలంటే తండ్రికి కుమారుడు లోబడ్డట్టు. విధేయతకు కొలబద్దది. ఇప్పుడు నాకు చెప్పండి, కుమారుడు విధేయుడేనా కాదా? ముందొక కోణం చూసాం కుమారుల్లో. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు పురుషులారా మీరు మీ భార్యల్ని ప్రేమించండి. అంటే క్రీస్తులో ఒక కోణము ప్రేమించుట. ఆ ప్రేమ అనే కోణం మగవాళ్ళలో ప్రతిఫలించాలి, రిఫ్లెక్ట్ కావాలి. మరొక అమ్మాయి తన భర్తకు సంపూర్ణంగా లోబడుతుంది. అది ఎవరి పోలిక చెప్పండి నాకు? అది యేసు స్వభావమే. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడు. ఏం చూపాడు ఆయన? విధేయత. గనుక ఒక స్త్రీ ఉంది, భర్తకు సంపూర్ణంగా లోబడుతుందంటే ఆమెలో ఉన్న ఆ సౌందర్యము ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రికి లోబడిన క్రీస్తు ఈమెకు విధేయత చూపే కృపను ఇస్తున్నాడు. యేసు విధేయత ఆమెలో పనిచేసినప్పుడు ఆమె గుణవతి అయిన భార్య అవుతుంది. యేసులోని ప్రేమ పురుషునిలో ప్రతిబింబించినప్పుడు అతడు సమర్థుడైన భర్త అవుతాడు. ఇప్పుడు నాకు చెప్పండి, పురుషుడు ప్రేమించుట క్రీస్తు పోలిక, లేక స్త్రీ లోబడడం క్రీస్తు పోలిక? రెండూ క్రీస్తు పోలికే. భర్త విషయానికి వస్తే క్రీస్తు పోలిక అనగా ప్రేమించుట, భార్య విషయానికి వస్తే క్రీస్తు పోలిక అనగా లోబడట. రెండూ క్రీస్తు పోలికలే, కానీ ఇక్కడ అక్కడ వేరువేరుగా రూపాల్లో కనబడుతున్నట్టు ప్రతి విశ్వాసి విషయంలో డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ప్రతి విశ్వాసికి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు చెబుతున్నా, బాగా వినండి. ప్రతి విశ్వాసి దేవుడు కట్టుచున్న వధువు సంఘములో ఒక జీవకణము. దేవుడు వధువుని నిర్మిస్తున్నాడండి. ఇదంతా ఎందుకు చేశాడు దేవుడు? చాలామందికి చెడ్డ చికాకు. నాకు కూడా ఒకప్పుడు అలాగే అనిపించింది. ఎందుకు పెట్టుకున్నావా ఈ బాధ అంతా? ఆదాము చేశావు, ఆదాము పడిపోయాడు. అంతకుముందు దేవదూతలను చేశాడు, వాళ్ళు పడిపోయారు. మనుషులను చేస్తే వీళ్ళు పడిపోయారు. ఈ చేతగాని సృష్టి ఎందుకు చేస్తున్నావు నువ్వు? అసలు పడిపోకుండా ఉండే ఒకరిని చేయలేవా? చేయకపోతే మానుకోవాలి. ఈ లంపటమంతా ఎందుకు పెట్టుకున్నావు అనవసరంగాను? వాళ్ళని చేస్తే వాళ్ళు పడిపోయారు, వీళ్ళని చేస్తే వీళ్ళు పడిపోయారు. ఆఖరికి నువ్వు మహిమ రూపుడివి వచ్చి శిలువ మీద వేలాడి దెబ్బలు తిని మొహాన ఉమ్మేయించుకోవాల్సి వచ్చింది. ఏంటి ఎందుకు ఈ చండాలు ఎంత? నీకు గమ్మగా ఉండలేకపోయావా? సమీపించరాని తేజస్సులో మహిమలో అంటే బోరు కొట్టిందా ఏమైనా? ఎందుకు ఇలా చేసావు అని నా ఆత్మీయ జీవిత ఆరంభంలో దేవుణ్ణి ప్రేమతోనే అడిగాను. నీకు అర్థం కాదులేరా, తర్వాత అర్థమవుద్ది అన్నాడు ఆయన. దేవుడు చాలా ప్రేమ కలిగిన ఉపదేశకుడు. నువ్వు తగినంతగా ఎదిగినప్పుడు నీకు చెప్తాను తప్పకుండా అన్నాడు. తర్వాత అర్థమయ్యేటట్టు చేశాడు ఆయన. దేవుడు ఎందుకు ఇవన్నీ చేశాడంటే సృష్టికి మూలమైన తలంపు ఆది సంభూతుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేది ఆదామును గూర్చినది కాదు, మానవ జాతిలో పురుషులను గూర్చిన మాట కాదు. అది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే తండ్రి రొమ్మున తండ్రి వక్షస్థలములో ఉన్న అద్వితీయ కుమారుడు ఆది సంభూతుడు ఒక్కడే ఉండుట మంచిది కాదు, అతనికి ఒక భార్య ఉండాలి. ఆది సంభూతునికి ఒక భార్య ఉంటే తప్ప
పాపము, లోపము, అసంభవమైనటువంటి మహిమ ప్రపంచాలు పుట్టడానికి వీలు లేదు. దట్ ఈస్ ద సీక్రెట్. అస్తమానం పరలోకంలో పాపం జరిగింది, భూమి మీద పాపం జరిగింది, సంఘంలో పాపం జరుగుతుంది, ఎందుకు ఈ లంపటం అంతా పెట్టుకున్నావయ్యా? పాపము జరగని ప్రపంచాన్ని సృష్టించలేవా అని అడిగితే దేవుడు అంటాడు, అదే కదా నేను ఇప్పుడు చేస్తున్నాను. పిచ్చోడా, ఇదంతా పిండం రా, ఇంకా అండదశ పిండదశ. నేను చెబుతున్నాను, దేవుణ్ణి సృష్టికర్త అంటాం కదా మనం. దేవుడు సృష్టిని ఇంకా ప్రారంభించలేదు. ఈ మాట నేర్చుకోండి. God has not yet begun to create the actual world which he really wanted to make. ఆయన చేద్దామనుకున్నటువంటి మహిమ ప్రపంచమును ఇంకా చేయలేదు ఆయన. ఆ మహిమ ప్రపంచమును చెయ్యాలంటే ఆది సంభూతునికి భార్య కావాలి. ప్రస్తుత యుగాలు ఆది సంభూతునికి భార్యను తయారు చేసే యుగాలు. తర్వాత యుగాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ పాపాలు, లోపాలు, నేరాలు, ఘోరాలు, సమస్యలు మొత్తం అంతర్ధానం అయిపోయి ఇప్పటి కాలము నుండి అప్పుడు మిగిలి ఉండేది మహిమగల వధువు ఒక్కటి మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమెను పెళ్లి చేసుకుంటాడు దేవుని కుమారుడు. ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆదాము హవ్వలు కలిసి భూమి మీద జనాభా ఉత్పత్తి చేసినట్టు క్రీస్తు సంఘము, క్రీస్తు కలిసి ఎన్నటికీ పాపమే జరిగే అవకాశము లేనే లేని అద్భుత ఆనందమయ ప్రపంచాలను కంటారు, నిర్మిస్తారు. క్రీస్తు ఆయన భార్య లోపమే లేని మహిమ ప్రపంచాలకు తల్లిదండ్రులు. అది దేవుని సంకల్పం. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఇంకా అసలు ప్రపంచాన్ని దేవుడు ప్రారంభమే చేయలేదు. అందుకే అండపిండ బ్రహ్మాండములలో ఆయన సర్వోన్నతుడు అని భారతీయ వేదాంతం చెబుతుంది. అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అండపిండ బ్రహ్మాండం అంటే అర్థం ఏంటి? అసలు అర్థం ఏంటి? అండం అంటే గుడ్డు, పిండం అంటే గుడ్డులో పురుష వీర్య కణము నాటబడిన తరువాత వ్యక్తిగా ఉనికి ప్రారంభము. అండము, పిండము తరువాత బ్రాయిలర్ గుడ్లు పొదిగేయండి, పిల్లలు అవుతాయా? ఊరి నాటుకోడి గుడ్లు అయితేనేమో 21 రోజులకు పిల్లలు అవుతాయి. బ్రాయిలర్ గుడ్లు పొదిగేయండి, 21 కాదు 121 రోజులైనా సరే పిల్లలవు మురిగిపోతాయి, కుళ్ళిపోతాయి. ఎందుకు? అండము చాలదు, అది పిండము కావాలి. విత్తనము నాటబడిన అండము, పిండము. అండము లేకపోతే పిండం తయారు కాదు, అండము మాత్రముతోనే పిండము కాదు. అండము ప్లస్ పురుషుని విత్తనం పడ్డప్పుడు అది పిండం అవుతుంది. ఈ పిండము పరిణతి చెంది పరిపక్వ దశకు వచ్చిన తర్వాత వ్యక్తి కాదు అయ్యేది, బ్రహ్మాండం అవుతుంది. అండపిండ బ్రహ్మాండం. మన భారతీయ పురాణాల్లో కూడా లలితాదేవి ఒక గుడ్డు పెట్టింది, గుడ్డును 3 ముక్కలు చేసింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయ్యారని కథ చెప్తారు. తెలుసా మీకు? ఏంటది? భారతీయ పురాణాలన్నీ అర్థం కావాలంటే బైబిల్ కోణము నుంచి మాత్రమే అర్థమవుతాయి. ఈ వ్యాఖ్యానం చెప్పిన మొట్టమొదటి సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్. లేకపోతే నీకు బైబిల్ అర్థం కాదు, భారతీయ పురాణాలు అర్థం కావు, ఏవి అర్థం కాదు. ఏదో నేను టీవీ మానేశాను కనుక నేను పరలోక పాత్రను అనుకోని కలలు కంటమే తప్ప అంతకన్నా వీడు సంపూర్ణుడు కాలేడు. ఇప్పుడున్నది పిండదశ, అంతకుముందున్నది అండదశ. యేసు రాకడకు మరియమ్మ గర్భములో యేసు పుట్టక ముందున్నది అండము. యేసు దేవుని వాక్యము గనుక వాక్యము అండములో ప్రవేశించాక ఏర్పడ్డది పిండం. పిండము ఎట్లా ఉంటుంది చెప్పండి నాకు? చాలా పరిమళ భరితంగా సువాసనతో అందముగా ఉంటుందా చెప్పండి?
ఎక్కడ లేని దుర్గంధం ఉంటుంది. అవునా కదా? పిండాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? కానీ ఈనాడు పెళ్లిపీటల మీద ఉన్న అందమైన వధువులందరూ ఒకప్పుడు పిండముగా ఉన్నారు. పిండాన్ని తెస్తే ఎవడు పెళ్లి చేసుకుంటాడండి? అంత రక్తము, మాంసము, చీము, నెత్తురు, చండాలం అంతా ఉంటుంది. ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అది పరిణతి చెందినప్పుడు చక్కని నవయవ్వనవతిగా ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయిగా తయారైనప్పుడు ఎవడే తాళి కట్టడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు నడుస్తున్నది విశ్వానికి పిండ దశ. ఈ పిండములో నుండి ఉత్పత్తి అయ్యేది అసలైన బ్రహ్మాండం. బ్రహ్మాండం ఇంకా పుట్టనే లేదు. ఇదంతా నడుస్తుంది దేవుని కళ. ఇదంతా ద హోల్ యూనివర్స్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ గాడ్. అందులో నువ్వు ఒక తలంపు, నేను ఒక తలంపు. ఇవన్నీ అయిపోయాక పంచభూతాలు గతించిపోతాయి. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. ఈ పంచభూతాత్మక లోకము నుంచి వచ్చిన ఏకైక అవశేషము వధువు సంఘం ఉంటుంది. ఆ వధువు సంఘమును ఆయన పెళ్లి చేసుకున్నాక అసలైన బ్రహ్మాండం పుడుతుంది. ఈనాడు నాస్తికులు, ఆస్తికులు అడుగుతున్నారు చూడండి, పాపమే లేనటువంటి, లోపమే లేనటువంటి అందమైన లోకాన్ని దేవుడు చేయలేడా అని అడుగుతున్నారు చూడండి. ఆ లోకం అప్పుడు పుడుతుంది. దాన్ని చేయడానికి కదా ఇదంతా ఆయన సిద్ధపాటు చేస్తున్నానని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, దేవుని కుమారుణ్ణి పెళ్లి కొడుకును చేయడానికి, దేవుని కుమారునికి వధువును నిర్మించడానికి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. ఇందులో వధువు సంఘములో నీవొక జీవకణము, నేనొక జీవకణం. ఇందులో ఈ జీవకణాలు కొన్ని కోట్ల జీవకణాలు కలిసి ఆమె చెవి, కొన్ని కోట్ల జీవకణాలు కలిసి ఆమె నాలుక, కొన్ని కోట్ల జీవకణాలు ఆమె కళ్ళు, కొన్ని కోట్ల 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 జీవకణాలు వధువు సంఘం యొక్క మెదడు, కొన్ని కోట్ల జీవకణాలు ఆమె కాళ్ళు, కొన్ని కోట్ల జీవకణాలు ఆమె చేతులు. నిన్ను చెక్కుతున్నాడు. ఏ అంగములో ఉండటానికో తెలియదు. నన్ను చెక్కుతున్నాడు. ఏ అంగములో ఉండటానికో తెలియదు. నన్ను కన్నులో ఉండడానికి చెక్కుతున్నాడు అనుకోండి. నన్ను చెక్కి 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 రంజిత్ ఓఫీర్ అనే ఈ జీవకణము కన్నులో ఉండటానికి తగినవాడుగా తయారయ్యాడు. కన్నులో మళ్ళీ తెల్లగుడ్డు వేరు, నల్లగుడ్డు వేరు, రెటీనా వేరు కాదు. కన్నంతా ఒకటా? మరి ఈ జీవకణము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడానికి వీడు యోగ్యుడైనాడు అనుకున్నప్పుడు నన్ను తీసి పక్కన పెడతాడు. శబాష్, అనుకున్న షేప్కి వచ్చావు. నిన్నేమో నాలుకలో ఉండేటట్టు చెప్తున్నాను. దేవుడు అనుకున్న ప్రకారము నువ్వు అనుకున్న షేప్కి వచ్చాక పక్కన పెడతాడు. నీ షేపు నా షేపు వేరుగా ఉంటుంది. అయినా ఇది సంపూర్ణ సిద్ధి. ఎందుకో తెలుసా? ఈ కన్ను అనే జీవకణము లోపలనే దేవుని కుమారుడైన యేసే గనుక ఒకవేళ ఉంటే ఎంత విధేయుడవుతాడో అంత విధేయత నాకు వచ్చినప్పుడు నాకు అది సంపూర్ణ సిద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాలుకనే జీవకణంలో నువ్వు ఉన్నావు కదా, ఆ స్థానంలో యేసే గనుక ఉంటే ఎంతగా దేవునికి కోఆపరేట్ చేస్తాడో అంతగా నువ్వు చేయగలిగినప్పుడు అది నీకు సంపూర్ణ సిద్ధి. నాలుక సంగతి వేరు, కన్ను సంగతి వేరు, చెవి సంగతి వేరు. దేహమంతా ఒకే అవయవముగా ఉండక వేరు వేరు అవయవాలుగా ఉంది. ప్రతి సింగిల్ సెల్, ప్రతి జీవకణము స్పెషల్. ఆకాశ పక్షులను చూడుడి, అడవి పువ్వులను చూడుడి అన్నాడు. అరే ముందు నీ సొంత శరీరమును చూడుడి.
ఎక్కడెక్కడ చూడడం, వాడి ఒళ్ళే వాడు చూసుకోకుండా ఎలాగా? నీ శరీరమును చూస్తే ఎన్నో పాఠాలను నేర్చుకుంటావు. నేను ఈ సత్యాన్ని చెప్పింది మహిమ ప్రపంచం అనే గ్రంథంలో. ప్రియులారా, మన చర్మమే చూడండి, ఇది చర్మమే కదా. ఇలాగా కిందకు వస్తూ ఉన్న కొద్దీ ఇక్కడికి వచ్చేసరికి ఈ టిష్యూ వేవ్ కదా, అంత స్కిన్నే. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ముక్కు దగ్గర ఉండే సున్నితత్వం వేరు, ఇక్కడ ఉండే సున్నితత్వం వేరు. చెంప మీద కొడితే ఏమవ్వదు, ముక్కు మీద కొడితే నెత్తురు వస్తుంది. పిల్లరా, నీ చర్మమనే చూడు అసలు. ఆ చర్మమే అలాగ విస్తరించి ఒక చోటుకు వచ్చేసరికి అది కఠినముగా మొద్దుబారిపోయినట్టు ఉంటుంది. ఆ చర్మమే ఇంకో చోటుకు వచ్చేసరికి అతి సున్నితంగా ఉంటుంది. అది స్కిన్, ఇది స్కిన్. చర్మమే. ఒళ్ళంతా ఒకే రకంగా ఉందా? మాడు మీద వేరు, మెడ మీద వేరు. ఒక్కొక్క అవయవం మీద కప్పినప్పుడు చర్మము ఒక విధమైన సున్నితత్వము, కర్కశత్వము సంతరించుకుంటుంది. చర్మమే కొన్ని చోట్ల చర్మము కరుకుగా ఉంటుంది. అది అవసరం. అక్కడ కరుకుగా ఉండడం అవసరం. కొన్ని చోట్ల చర్మమే అతి సున్నితంగా ఉంటుంది. అది అవసరం. నిన్ను నన్ను చెక్కేటప్పుడు కొంతమందిని కొంత కఠినంగా ఉండేటట్టు చెప్పుతాడు, కొంతమందిని అతి సున్నితంగా ఉండేటట్టు చెప్పుతాడు. దేవుడు కోరుకున్న మోతాదులో నీకు కాఠిన్యం ఉండడం సంపూర్ణ సిద్ధి. దేవుడు కోరుకున్న మోతాదులో నీకు సున్నితత్వం, మృదుత్వం ఉండడం సంపూర్ణ సిద్ధి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని కోట్ల జీవకణాలు, ఏ కణమునకు ఎంత మృదుత్వం ఉండాలి, ఎంత మెత్తదనం ఉండాలి, ఎంత కాఠిన్యం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, ఎంత రాజసం ఉండాలి, ఎవరి వ్యక్తిత్వం ఎలాగ ఉండాలో చెక్కగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎఫెసీ 2:10లో చెప్పాడు, మీరు దేవుని చేతి పని అయి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యు ఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. అసలు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గొప్పండి. ఆయన ఏమైనా ప్రశ్నించడానికి మనం యోగ్యులం. అసలు చెప్పండి, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అంటే అసలు యోగ్యత ఉందా మనకు? మనకు ఏమీ తెలియదు, నోరు మూసుకొని పడి ఉండాలి ఆయన కాళ్ళ దగ్గర. ప్రశ్నిస్తే తప్ప అంటే తప్పు ఒప్పు కాదు, అసలు ప్రశ్న వేసేపాటి తెలివి కూడా నీకు లేదు. ప్రశ్న సరిగ్గా అడగడమే చేత కాదు నీకు. నోరు మూసుకో ఎందుకు? చేసిన పాపాలకి ఆ కొత్త పాపాలు మూట కట్టుకోవడం. దేవునికి విధేయత అనే మాటకు అర్థం ఏంటి? దేవునికి విధేయత అంటే దేవుడు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం అనుకుంటాను. ఎంతసేపటికి పెళ్ళిళ్ళు గొడవ, ఉద్యోగాలు గొడవ, ఇదే తప్ప ఇంకా అంతకు మించి అల్లరు. పెళ్ళి ఉద్యోగం మించితే సినిమా, జెమినీ టీవీ, ఇంతకన్నా పోదు వీడి స్కోప్. దేవునికి విధేయత చూపుట అనగా అర్థం ఏంటంటే, వధువు సంఘములో ఏ అంగములో నేను ఒక జీవకణమును, దానికి తగిన రూపురేఖను నాకు ఇప్పుడు రావడానికి, నన్ను చెక్కడానికి, దేవుని చిత్తానికి అప్పగించుకోవడం, దట్ ఈస్ ద రియల్ ఒబీడియన్స్. మళ్ళీ చెప్తున్నా, వధువు సంఘములోని ఏ అంగములో నేను ఒక జీవకణముగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు, వధువు సంఘములోని ఏ అవయవములోని జీవకణముగా నేను ఉండాలని దేవుడు తీర్మానించాడు, ఆ స్థానములో ఉండడానికి నాకు ఏ స్వభావం, ఏ స్వరూపం, ఏ మనస్తత్వం అవసరమో, ఆ మనస్తత్వము, ఆ స్వరూపం, ఆ స్వభావం నాకుండున్నట్లు దేవుడు నన్ను చెక్కున్నట్లు దేవునికి నేను అప్పగించుకోవడమే అసలు సిసలైన విధేయత. దీనికి కావలసింది ఏమిటంటే
నీ స్వచిత్తము నశించుట అది కీలకం. ఎప్పటి వరకు నీలో స్వచిత్తం అనేది ఉన్నదో అది వ్యభిచారం కాదు, నరహత్య కాదు, విగ్రహారాధన కాదు, ఏది కాదు. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ క్యాల్కులేషన్స్ అండ్ డిజైర్స్ అండ్ ప్రిఫరెన్సెస్. ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు ఒక మెంటల్ కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోయింది నీలో. అది చాలు. ఆ స్వచిత్తము నువ్వు చంపేయాలి. ఎలా ఉంటే బాగుండును నువ్వు అనుకోవడమే మానేయాలి. ఆయన అనుకున్నట్లుగా నేను ఉండాలి, నాకు తెలియనక్కర్లేదు. దేవుడు నిన్ను మలచి 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 ఆయన కోరుకున్న రూపములోకి నిన్ను మారుస్తాడు. దానికి నీవు లోబడాలి. లోబడాలంటే ఏం చేయాలి? నీవు నీ స్వచిత్తము వదిలేయాలి. అందుచేత క్రైస్తవ జీవితంలో తొలిమెట్టు నీలోని గండ్రగొడ్డలిలో ఫస్ట్ చాప్టర్ సబ్జెక్ట్, నీలోని అహం అనే మృగంగాన్ని సిలువేసి చంపేయాలి. నాకు తెలియదు ప్రభువా, నీకే తెలుసు, నీ చిత్తం. ఈ స్వచిత్తము చావాలంటే నీలో నీ మీద నీకున్న గౌరవం నశించాలి. అది సబ్జెక్ట్ యొక్క కంక్లూజన్. అర్థమైందా? ఆదాము పిల్లలమైన మనందరికీ మనమంటే మనకు చాలా గౌరవం, మన మీద మనకు చాలా నమ్మకం. నేను ఏంటనుకున్నావు? నేను సామాన్యునా? నేను చాలా వైజ్, ఇంటెలిజెంట్, చాలా హైలీ క్యాలిక్యులేటివ్, చాలా క్వాలిఫైడ్. అబ్బే నా సంగతి వేరండి. ఐఎమ్ ఏ స్పెషల్ పర్సన్. నేను ఏదన్నా ఆలోచిస్తే చాలా గొప్పగా చేసేస్తాను. అయినా నా గొప్పతనం నీలాంటి వాళ్ళు కూడా అర్థమైపోతే నా గొప్పతనం ఏముంది, మనం చాలా గ్రేట్. మా ఊళ్ళో ఎవరు నన్ను రెస్పెక్ట్ చేయు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకునేంత మేధావి ఒక్కడూ లేడు. మరి మా ఊళ్ళో ఏం చేస్తాం? అట్లాంటి దౌర్భాగ్యుల మధ్యలో నేను పుట్టాను, మట్టిలో మాణిక్యంలాగా. మాణిక్యం విలువ మట్టికేం తెలుసు అనుకుంటాను. నేను చాలా గొప్పవాడిని, చాలా గొప్పదాన్ని. నా ఇరుగు పొరుగు వాళ్ళు నా గొప్పతనాన్ని అర్థం చేసుకోవట్లేదు అనే అందరి కాన్సెప్ట్ అది. ఎవరికి వాళ్ళు అనుకోడు. ఎవడైనా మనం విమర్శించినప్పుడు ఇదే వచ్చిన గొడవండి. నా గ్రేట్నెస్ అర్థం కాక వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఎవడైనా విమర్శించినప్పుడు ఎప్పుడు మనం వాడే మాట, నన్ను అపార్థం చేసుకుంటున్నారు అంటే విమర్శకు ఆస్పదమైనది వీళ్ళు ఏం ఉండదన్నమాట. ఎవడైనా దూషించినా, విమర్శించినా, తప్పు మొప్పినా అది ఎప్పుడు అపార్థమే. అపార్థం చేసుకుంటే తప్ప ఎవడు మనల్ని విమర్శించాడు. అర్థం చేసుకుంటే అందరు అప్రిషియేట్ చేస్తారు. అంత గొప్పవాళ్ళమే మనం. మరి ప్రియులారా, మన సెల్ఫ్ అసెస్మెంట్ అది. అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు అన్నప్పుడు అసలు రియల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మన అర్థం చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. The real problem is that they are understanding what we are. నేనంటే నాకున్న ఈ గొప్ప నమ్మకం ఎలా పోవాలి? మరి ఎలా పోవాలి తెలుసా? అందుకే అప్పుడప్పుడు పడిపోవడానికి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. దట్ ఈస్ ద రీజన్ సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్. నువ్వు చాలా గొప్ప వీరాధి వీరుణ్ణి అనుకొని బయలుదేరుతావు, పుసుక్కుని జారి పడిపోతావు, మళ్ళీ పశ్చాత్తాపడతావు, మళ్ళీ ఏడుస్తావు, కుమిలిపోతావు. ప్రభువా నన్ను క్షమించి తండ్రి, దౌర్భాగ్యుణ్ణి, నేను పందిని తండ్రి, కుక్కను తండ్రి, మామూలు కుక్కను కాదు, చచ్చిన కుక్కను తండ్రి అని ఎంతో తగ్గించుకొని ఏడ్చి ప్రార్థన చేస్తాం. మళ్ళీ కుక్కతోక వంకర. బాగానే ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుడు క్షమించిన తర్వాత 4 రోజులే కరెక్ట్గా ఉండేది. మనం ఇదంతా మరిచిపోయి 5వ రోజు మళ్ళీ పుసుక్కుని జారుతాం. అయ్యో ప్రభువా
ఏంటి మళ్ళా పడిపోయిన ప్రభా నన్ను క్షమించు తండ్రి అని. ఎన్నిసార్లు సిగ్గుపోతే తప్ప నీకు నీ స్వచిత్తము మీద నమ్మకం పోదు. దట్ ఈస్ ద రీజన్. దేవుడు ఏం పిచ్చోడు కాదండి. నన్ను చూస్తున్నారా, నాకైతే తెలివితే ఆయనకి ఎంత ఉంటుంది ఒక మాట. దేవుడు సృష్టించిన మట్టి బొమ్మను ఇంత ఆలోచన పెట్టి ఆయనకి ఎంత ఆలోచన ఉంటుంది. ఇప్పటికి నేను చెప్తున్నాను, దేవుని కాలు గోరు కూడా నాకైతే తెలియదు, నాకు ఇంకా తెలియదు. కాలు గోరు అంత గొప్పవాడు ఆయన. హైలీ క్యాల్కులేటివ్. ఈ మైండ్ గేమ్ అనేది, మెంటల్ ప్రెషర్ అనేది అవసరం. టు సీ దట్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ బ్రోకెన్ డౌన్, సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ క్రష్డ్ డౌన్. నీకున్నటువంటి ఆత్మగౌరవం, స్వీయ అభిమానము, స్వాభిమానము మొత్తం చూరా చూరా దంచాల మెత్తగా దోసకాయ పచ్చళ్ళాలి. అందుకొరకు నీవు అనేక సార్లు పడిపోవడం అవసరం. మరి పడిపోక తప్పదన్నప్పుడు, పడిపోయినప్పుడు దేవుని పరిశుద్ధతకే గనక కోపం వస్తే వీడు నాశనం అయిపోతాడు కదా. అందుకు లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప నిరంతరముండును. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సంఘము యెహోవా కృపతో నిండి ఉన్నది. నీ బ్రతుకు దినములన్నిటను కృప నిన్ను వెంటాడుచున్నది. ఎందుకంటే నువ్వు పడతావని దేవుడు తెలుసు. పడని అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదనుకున్నాడు ఆయన. లేకపోతే నేనే దేవుణ్ణి అంటాడు. ఇన్నిసార్లు పడుతా లేస్తూ ఉండేవాళ్ళం మనకే ఎంత గర్వం అండి. ఆలోచించండి మీరు ఒకసారి. ఎన్నిసార్లు తప్పులు చేశాము, ఎన్నిసార్లు క్షమాపణ వేడుకున్నాం, మనకే ఎంత గర్వం. ఓ సందర్భం వస్తే, ఏరా ఎవరితో మాట్లాడుతున్నావు, కళ్ళు నెత్తికెక్కినారా నీకు, ఏమనుకున్నావు, నా సంగతి తెలుసా నీకు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. బా ఎంత గర్వము. అంత గర్వంగా మాట్లాడి బయటికి వెళ్ళేటప్పుడు జరున జారి నేల దెబ్బ తలకు తగిలింది అనుకోండి, అవుట్ అక్కడే టపా నీళ్లు కూడా అడగడు వాడు. ఇంత బలహీనుడు పెద్ద విశ్వ విజేతలాగా కబుర్లు చెబుతాడు. ఈ గర్వము నశించాలంటే వేరే మార్గం ఏంటి చెప్పండి? సిగ్గుమాలి కొన్ని వేల సార్లు దేవుని ముందు మోకరించి పశ్చాత్తాపడాల్సిన సిచ్యువేషన్ కల్పించాలి. అప్పుడే వీడు ఈగో బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఈగో బ్రేక్ డౌన్ అయితే తప్ప, స్వచిత్తము చస్తే తప్ప దేవుడు అనుకున్న జీవ కణముగా నీ అసలైన షేపులోకి రావు. లేకపోతే నీకు సంపూర్ణ సిద్ధి రాదు. సంపూర్ణ సిద్ధి రాలేదనుకో, దేవుడు అనుకున్న రూపములోకి ఒక జీవకణముగా నువ్వు రాలేదనుకో, నువ్వు వధువు సంఘంలోనే ఉండవు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వధువు సంఘంలో ఉండకపోతే ఆయన నువ్వు పెళ్లి చేసుకోడు, సింహాసనం మీద ఉండవు, యేసుకు నీకు ఏ సంబంధం ఉండదు నిత్యత్వంలో. ఎంత ఘోరం అది. యేసయ్యకు నాకు ఏ సంబంధం లేకుండా పరాయోడిగా ఉండే కంటే ఆయన వధువు సంఘంలో ఒక కాలు గోరులాగున్న చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవా నన్ను చెక్కుము తండ్రి, నన్ను చెక్కుము తండ్రి అని అడగాలి. ఒకటే పాట అని చెప్పి ముగిస్తాను ప్రియులారా. సంపూర్ణ సిద్ధి అనేది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి వేరు వేరు అంతస్తులలో వేరు వేరు నిర్వచనాలతో ఉంటుంది. వెన్ యూ ఆర్ పర్ఫెక్ట్ యూ ఆర్ డిఫరెంట్, అండ్ వెన్ ఐ ఆమ్ పర్ఫెక్ట్ ఐఎమ్ వాస్ట్లీ డిఫరెంట్. దేవుడు అనుకున్న రూపములోకి నేను రావాలి. అదేమిటో కంప్లీట్ అయ్యేదాకా మనకు తెలియదు. శిల్పకారుడు చెప్పుతున్నాడు, ఆ రాయికి నోరే వచ్చిందనుకో, ఆ రాయిని అడగండి, ఏమమ్మాయి నువ్వేం తయారవుతున్నావు అంటే, నాకేం తెలుసు పిచ్చోడ్లాగా ఉన్నావయ్యా, రాళ్ళు నాకున్నంత తెలియలేదు నీకు, నాకేం తెలుసు చెక్కామని అడగమంటాడు.
అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో, ప్రియులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎటువంటి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే, మనమిక ఏమగుదుమో తెలియదు. ఎందుకన్నాడు ఆ మాట? మనం ఏమగుదుమో తెలియదట. రోమా 8:29 ప్రకారము మనం ఏమగుదుమో తెలుసా తెలీదా? ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. రోమా 8:29 ప్రకారం ఏమగుదుమో తెలుసా తెలీదా? ఏమగుదుమో ఆ వచనం ప్రకారం? దేవుని కుమారుని సారూప్యము గలవారమగుదుము. మరి తెలుసుగా, తెలియదంటాడేమిటి? దేవుని కుమారుని సారూప్యము కలిగిన కోట్ల మంది కలిసి ఆది సంభూతునికి సాటి అయిన సహాయము గొర్రెపిల్ల భార్యగా మారినప్పుడు ఆ భార్యలో మనము ఏ భాగమగుదుమో మనకి ఇంకా తెలియదు. నీకు తెలియదు, నువ్వు కన్నో మెదడో ఏదో నాకు తెలియదు, నేనేంటో, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ విల్లింగ్ టు బి ఎనీథింగ్ హీ వాంట్స్ మీ టు బి. ఎంత సేవ చేశాను, మనిషి అన్నోడు పడాల్సిన కష్టాలన్నీ పడ్డాను, ఇంకా గాయాలు పడుతూనే ఉన్నాను. కానీ నేను కోరేది ఏమిటంటే, ప్రభువా, వధువు సంఘం యొక్క తలలో ఒక వెంట్రుకనైనా చాలు, ఆమె కనుబొమ్మలో ఒక చిన్న వెంట్రుకైనా, కనురెప్పలో ఒక వెంట్రుకైనా లేదు చాలు. యు ప్లేస్ మీ వేర్ యు వాంట్ మీ టు బి. మెదడులోనే ఉండక్కర్లేదు, కాలేయములోనే ఉండక్కర్లేదు, గుండెకాయలోనే ఉండక్కర్లేదు, కన్నులో నాలుకలో జ్ఞానేంద్రియాల్లోనే ఉండనక్కర్లేదు. ఎక్కడైనా ఉంటాను, కానీ వధువులో ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వధువులో ఉండాలి అని ఆశపడిన వాళ్లకు, వధువులో ఉండడానికి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఉన్న లక్షణం ఏంటంటే, స్వచిత్తము లేదు, స్వంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, స్వంత ప్లాన్స్ అనేవి లేవు లేవు లేవు. అరే చల్లేదో భాయ్, జో హోతా హై హోరేదో. నా లైఫ్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది, అనుకున్న ఉద్యోగం రాలేదు, అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, అనుకున్న అబ్బాయి దొరకలేదు, అనుకున్నట్లు ఇల్లు కట్టుకోలేదు, అనుకున్న పదవి రాలేదు, నా ఇలాగైపోయింది. అలా ఎందుకు అవన్నీ నాన్సెన్స్ అంతా మాట్లాడటం? నీవు అనుకున్నట్టు నీ జీవితంలో ఏం జరగలేదనేది వాస్తవమే. అంతకన్నా గొప్ప వాస్తవం, నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు అనుకున్నట్టు జరిగింది. దేవుడు స్తోత్రం కలుగుతుంది. దేవుడు అనుకున్నాడు నువ్వు ఇక్కడ ఉండాలని, నేను ఇక్కడ ఉండాలని, ఇవాళ నేను ఈ మాటలు చెప్పాలని, నువ్వు వినాలని దేవుడు అనుకున్నాడు. మన జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై గాడ్. దేవుని స్తోత్రం కలుగుతుంది. జస్ట్ బీ హ్యాపీ. దేవునికి అప్పగించుకో. అనుకున్న ఉద్యోగం రాలేదు, అనుకున్న భార్య రాలేదు, అనుకున్న భర్త రాలేదు, నువ్వు అనుకున్నవి నెరవేరకపోవడం కూడా నీ స్వచిత్తమును చంపడానికి సహాయపడేవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ డిసప్పాయింట్మెంట్స్, నీ డిస్కరేజ్మెంట్స్, నీ నిరాశ, నిస్పృహలు, ఓటములు, గాయాలు అన్నీ కలిసి నీ స్వచిత్తాన్ని చంపుతున్నాయి. నీ స్వచిత్తమును ఎంతగా నువ్వు చంపగలిగితే సంపూర్ణ సిద్ధికి అంత దగ్గరగా ఉంటావు. సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు భార్యాభర్త ఒకటే కాదు. భార్య సంపూర్ణ సిద్ధి వేరు, భర్త సంపూర్ణ సిద్ధి వేరు అన్నట్టు నీ సంపూర్ణ సిద్ధి వేరు, నా సంపూర్ణ సిద్ధి వేరు. వధువు సంఘములో ఏ భాగములో ఉండాలని ఎవరెవరిని గురించి దేవుడు అనుకున్నాడో ఆ భాగంలో ఉండడానికి దేవుని చిత్త ప్రకారం తన వ్యక్తిగత జీవితంలో దేవుని సంకల్పం ఏమిటో ఆ సంకల్ప ప్రకారము చెక్కబడిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనం వచ్చి ఉన్నాం. అది రక్షణ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను చెక్కుము, నన్ను మలుచుమని అడుగుదాం ప్రియులారా. ఇందులో మళ్ళీ చాలా దినుసులు ఉన్నాయి. ద లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్, ద లెవెల్ ఆఫ్ విజ్డమ్, ద లెవెల్ ఆఫ్ కరేజ్ అన్నీ వేరు.
వధువు సంఘం అంటే మామూలు విషయం కాదు. కొంతమంది వధువు సంఘం అంటే మా డినామినేషనే అనుకుంటున్నారు. కొంతమంది మా ఒక డినామినేషన్ ఎత్తబడుతుందని మిగతావన్నీ వదిలేయబడతాయి. వధువు సంఘం అంటే మేమే, అసలు వీడు అక్కడికి వచ్చేదే గ్యారంటీ లేదు, వీడు మేమే వధువు సంఘం అంటాడు. చాలా తప్పు. వధువు సంఘం అనేది హైలీ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఒక స్త్రీ శరీరమును ఎలాగ నిర్మించినాడు, మానవ దేహమును ఎలాగ నిర్మించాడు, అలాగూ వధువు నిర్మిస్తున్నాడు. దేవుడు నిర్మించబోవుచున్న వధువు సంఘానికి ప్రతీకగానే హవ్వను దేవుడు చేశాడు. ఈ విషయం నేను మహిమ ప్రపంచంలో చెప్పాను. దేవుడు సృజించినది ఏది అపవిత్రం కాదు, ఏది నిషిద్ధము కాదు, ఏది చెడ్డది కాదు. అన్నీ దేవుడు ప్రతీకాత్మకంగా చేశాడు. ప్రతిదాన్ని చూసినప్పుడు నిత్యత్వములోని ఒక సత్యం మనకు గోచరం అవుతుంది. ఆ దృష్టితో చూడాలి. ఇప్పటి లోకంలోని సకల సంగతులు విశ్వగురువు చెప్పే పాఠాలు. అందులో మానవ దేహంలో గుండెకాయ ఉంది. ఆ గుండె ప్రాణాధారమైన రక్తమును దేహమంతటికి సరఫరా చేస్తుంది. అక్కడ ఉంటారు కొంతమంది విశ్వాసులు. వధువు యేసుతో కాపురం చేయాలంటే, యేసు శక్తితో ఈమె కొత్త లోకములను కనాలి అంటే, కొత్త లోకాలకు జగన్మాత కావాలంటే ఈమె బ్రతుకుండాలా? ఈ కోట్ల మంది విశ్వాసుల శరీరంలో దేవుని ప్రాణమును ప్రవహింపజేసే మెకానిజం ఒకటి ఉంది. మీలో కొందరు అక్కడ ఉండడానికి దేవుడు రెడీ చేస్తున్నాడు. హైలీ కాంప్లెక్స్ స్ట్రక్చర్. అంతా అర్థం కాదు, కానీ అర్థం కావలసింది ఎంతో ఉందనే సంగతి అని అర్థమైంది కదా. ప్రార్థన చేయండి, ప్రభువా నేను వధువు సంఘంలో ఎక్కడ ఉండాలో నువ్వు కోరుకోవద్దు, మళ్ళీ దెబ్బతింటావు. నన్ను తలకాయగా చేయి, నన్ను కాలుగా చేయి అని నువ్వు కోరుకున్నావంటే అవుట్ నీ సంగతి. ఎందుకో తెలుసా? వధువుకు ఏ అంగముగా ఉండాలని నీవు అనుకుంటున్నావు అని దేవుడు మనకు ఛాయిస్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు వధువుకు కాళ్ళే ఉండవు పాపం. ఏసయ్య కుంటిదాన్ని చేసుకోవాలి, అవిటిదాన్ని చేసుకుంటాడా? మరి కాళ్ళు ఉండవు. ఎవడు కాళ్ళుగా ఉండడానికి ఎవడు ఇష్టపడతాడు? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏది ఘనహీనమైనదో దానికి ఎక్కువ ఘనత కలుగజేశాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగు. హల్లెలూయా. చాలా సెన్సిటివ్ ఇష్యూ. దేవుడు నా కొరకు నియమించేది ఏదైనా నాకు అదే కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా నన్ను వధువు సంఘములో ఏ అంగముగా చేస్తావో నీ చిత్తము తండ్రి. నేను అనుకున్నది కాదు గౌరవం, నీవు ఉంచిన చోట ఉండడమే నాకు గౌరవం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధమైన సమర్పణతో మనము మిగిలిన జీవితం అంతా అనుదినము ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. మనం వెరిగిన మన సహవాసులు ఇతర విశ్వాసులందరికీ పాఠం చెబుదాం. భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి తన స్వచిత్తమును సిలువ వేసి చంపి దేవుని చిత్తానికి పూర్తిగా లోబడగలిగితే వధువు సంఘము త్వరలోనే తయారవుతుంది. వధువు సంఘము తయారైన క్షణమే కడబూరం రోగే క్షణం. దేవుడు ఆ క్షణం కొరకు మనల్ని సిద్ధపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. త్వరగా రానయ్యున్న యేసు ప్రభువా, నాతో మాట్లాడినవయ్యా, నీకు స్తోత్రాలు. హెల్ప్ మీ లార్డ్ టు రీచ్ ద పర్ఫెక్షన్ according to your definition, according to your expectation. ప్రభువా నాకు పర్ఫెక్షన్ దయచేయి. నేను పడుట లేచుట కూడా సంపూర్ణ సిద్ధికి ఒక మార్గమేనని బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. పడుట లేచుట అనేది కూడా మేలుకరంగా మార్చడానికి
కృపతో నిండిన రక్షణ సంకల్పమును ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రములను చెప్దాం. కృపారక్షణ కొరకు నీకు స్తోత్రం, కృపారక్షణ కొరకు నీకు స్తోత్రం. అయ్యా నీ కృప నిరంతరం ఉండును గనుక నీకు వందనాలు. నీ కృప నా జీవిత కాలం అంతా నన్ను వెంబడిస్తుంది గనుక నీకు స్తోత్రాలు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గం స్తోత్రం ఆమేన్. నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై, ఏ యోగ్యత లేని జీవ కిరీటమిచ్చుటకై, నీ కృపను వీడక శాశ్వత, నీ కృపను కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఆమేన్. నీలో నిలచి ఆత్మ బలములో ఫలించువాడు, నీలో నిలచి ఆత్మ బలములో ఫలించువాడు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు,
కలిసి ఉండే కృప దయచేయి, నీకు లోబడే కృప దయచేయి, స్వచిత్వం అనేది సంపూర్ణంగా చంపివేసే కృప దయచేయి. అందరూ రమరస కొండలని కలబరాసి హల్లెలూయా హల్లెలూయా. నన్ను చెప్పుకుంటాను, నేను అనుకున్నట్టు కాదయ్యా, నీవు అనుకున్నట్టు చెప్పుకుంటాను. అయ్యా నీకు వందనాలు. నా భావోద్రేకములను చెప్పు అయ్యా, నాకున్న థాట్ లైఫ్ను చెక్కండి ప్రభువా, నాలో జ్ఞానమును వెలిగించండి. లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్, the level of harshness I need to have, the level of softness I need to have. Lord, only you can calculate correctly, Lord. You can decide. Only it's possible with you, Lord. No one else can rightly calculate. నేను ఎలా ఉండాలో, నాలో ధైర్యం ఎంత ఉండాలి, జ్ఞానం ఎంత ఉండాలి, ప్రేమ ఎంత ఉండాలి, సహనం ఎంత ఉండాలి, మృదుత్వం ఎంత ఉండాలి, కాఠిన్యం ఎంత ఉండాలి, ఎవరు చెప్పగలుగుతారు? నీకే తెలుసు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు నేను కూడా సంపూర్ణ సిద్ధి పొందినవాడుగా, సంపూర్ణ సిద్ధి పొందిన స్త్రీగా వెళ్ళుటకు సహాయం చేయి. అందరూ ప్రార్థన చేయండి. కొంత సమయం ప్రార్థిస్తూ గడుపుదాం. నాతో మాట్లాడిన తండ్రి, ఈ కృప ఇంతటితో ఆపొద్దు నాయన. ఎంతో కృపతో నన్ను దర్శించాడు, ఎంతో కృపతో నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చావు, ఎంతో కృపతో నా సంశయాలు నివృత్తి చేశావు, ఎంతో కనికరముతో నాకు జ్ఞానం అనుగ్రహించావు. నేను అడుగుదామనుకున్న ప్రశ్నలకు అడగకుండానే సమాధానం చెప్పించావయ్యా. నీ దాసుని వాడుకున్నావు, నీకే స్తోత్రం. ఈ కృప ఆపవద్దు నాయన. ఇక్కడి నుంచి వెళుతాను, నా వెంటనే రండి ప్రభువా, నన్ను వెంటాడి రండి అయ్యా. నీ కృప నాపై కుమ్మరించాలి. ఇంకను నీ కార్యము నాలో జరిగించు. నన్ను చెక్కు, నన్ను చెక్కు, నన్ను చెక్కు, నన్ను చెక్కు. అందరము ప్రార్థన చేస్తూ ఉందాం. దేవుని స్తోత్రం. మళ్ళీ మన జీవితంలోనే ఇటువంటి ప్రాముఖ్యమైన సమయం రాదేమో. ఒకవేళ నేని వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షకా, నీవు చూపు ప్రేమను గాంచితి, నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రఖ్యాతు, నన్ను ప్రాతిష్ఠ పరచు నీ నాథ, నీదు కృపవల్లనే, నాడు నాత్మనిలో నిరీక్షించు, నీ చిత్తంలో నాదగు, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు, నన్ను చేర్చు చేర్చు
మాటలాడేద సర్వశక్త ప్రభుతో. నన్ను చేర్చు రక్షణ నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు రక్షణ గాయపడ్డ ప్రఖ్యాతు. నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందనదు. పరమంగోర దాని శ్రేష్ఠత నేనను భావించేదను. నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రఖ్యాతు. నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రఖ్యాతు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ గొప్పతనము, నీ శ్రేష్టమైన బుద్ధి జ్ఞాన వివేకముల బాహుళ్యము మా బుద్ధికి మించినది తండ్రి. నీవు మాకు ఎప్పటికీ అర్థము కావు అన్న సంగతి మాకు అర్థం చేసుకోవడానికి జీవితకాలం పట్టింది నాయన. నీ గొప్ప ప్రేమను అర్థం చేసుకోలేక ఎన్ని వందల వేల సార్లు నిన్ను దూషించినామో, నీ కార్యములలో తప్పున్నదని తప్పు మోపినాము. ఎన్నిసార్లు మా ఆలోచనల్లో నిన్ను సిలువ వేశాను. మమ్మల్ని క్షమించండి తండ్రి. We are just nothing before you, Lord. మా పట్ల నీవు ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నావు. మేము ఈవెన్ ఇన్ అవర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్స్, అత్యంత హద్దులు లేని ఊహలలోకి వెళ్ళి మేమెంత ఊహించుకోగలిగినా, మేము ఊహించగలిగిన దానంతటికంటే మించిన, అనేక రెట్లు మించిన మహిమను మీరు మాకు సిద్ధము చేసి ఉన్నారు కనుక నీకు స్తోత్రాలు. మా జీవితంలో సంభవించిన ప్రతి గాయము కొరకు నీకు వందనాలు, ప్రతి డిసప్పాయింట్మెంట్ కొరకు నీకు వందనాలు, ప్రతి అవమానము కొరకు నీకు వందనాలు, ప్రతి వేదన కొరకు నీకు వందనాలు. మేము నీ సన్నిధిలో కార్చగలిగిన ప్రతి కన్నీటి బిందువు కొరకు నీకు వందనాలు. ప్రభువా, మేము పడిపోయి ఉండుటైనా లేచి ఉండుటైనా మా యజమానుని పని అన్న మాట మాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి. పడుట లేచుట ద్వారా మా స్వచిత్తము విరిగిపోవచ్చున్నది. స్వచిత్తము ఇంకా కొన ఊపిరితో కూడా మిగలకుండా మొత్తం చచ్చిపోయేదాకా మేము ఇలాగూ పదే పశ్చాత్తాపడాల్సి రావడం, ఇది మాకు మేలు చేస్తుందని మీరు మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలాసార్లు మా స్వచిత్తము చచ్చిపోయింది అనుకున్నాము, కానీ నిజానికి చచ్చిపోలేదు, నిద్రపోయింది అంతే స్వామి. మా స్వచిత్తము చచ్చింది అనుకున్నాం కొంతకాలం,
మళ్ళీ లేచింది, మళ్ళీ పని చేసింది, నీ చిత్తానికి మమ్మను దూరపరిచింది. మా స్వచిత్తము పూర్తిగా చచ్చిపోవున్నట్లు మాలో ఉన్న బలహీనతలను మీరు వాడుకుంటున్నారు కనుక నీకు స్తోత్రము. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని పౌలు చెప్పిన మాట కూడా మాకు ఇప్పుడు అవగతమైంది, అర్థమైంది. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. నీవు మా జీవితంలో సంభవింపజేసిన, మా జీవితంలో మీరు రప్పించిన అన్ని అనుభవాలు మాకు సంపూర్ణ సిద్ధి కలుగజేయుట కొరకే ఉద్దేశించామని మేము నమ్ముచున్నాం. త్రికరణ శుద్ధిగా నేను అంగీకరిస్తున్నాం. మా జీవితాన్ని మీరే ప్రభువై రారాజ ఏలండి, పరిపాలించండి తండ్రి. నన్ను చెక్కండి, మమ్మను చెక్కండి. భూమి మీద ఉన్న సకల డినామినేషన్లలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసిని చెక్కండి. వధూ సంఘమును తొందరగా సిద్ధము చేయండి స్వామి. వధూ సంఘంలోని చివరి జీవకణము కూడా సిద్ధమైన తరుణమే కడబూరం రోగే సమయమని, ఎదుగో ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది కనుక మనం ఉత్సహించి సంతోషించదమని స్వర్గలోక నివాసులు కూడా పాటలు పాడే సమయం ఆసన్నమైందని మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు. కూటం ముగించి మా విశ్రాంతి స్థలాలకు వెళుతాము తండ్రి. కూటం ముగిస్తాము కానీ మీరు మాట్లాడటం ముగించవద్దు తండ్రి. మాతో రండి, మాతో ఇంకనూ మాట్లాడండి. విరామ సమయము, విశ్రాంతి సమయం అంతా కూడా నీ స్వరాన్ని వింటూనే ఉండే ధన్యకరమైన అనుభవంలో మమ్ము నడిపించండి. మండుచున్న గుండెలతో మళ్ళీ సాయంకాల సభకు వచ్చుటకు మాకు సహాయము చేయండి. సాయంకాలం మరణ ఒకసారి మాతో మాట్లాడండి ప్రభు. వాతావరణమును, మా అంతరంగములో ఉన్న వాతావరణం మీరు వశపరచుకోమని, అనుకూలపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని ప్రేమ, సర్వ జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, వధూ సంఘమును ఇక్కడ నిర్మాణము చేయుచున్న పరమ ఎలీయజర్ అయినటువంటి సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర నిరంతర సహవాసము, సమయోచిత సహాయం, మహిమగల సన్నిధానం సదాకాలం మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికి ఎడబాయక తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి అందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జై. ప్రభు యేసు రక్తమునకే జై. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyvedasaram@ofirministries.org.